హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నానండి. ఇవాళ వీడియో వచ్చేసి కొత్తగా నేర్చుకునే వాళ్ళు, అసలు టైలరింగ్ రాని వాళ్ళు, మా బ్లౌజ్ మేము కుట్టుకోవాలి అన్న ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళ కోసం ఒక బ్లౌజ్ కటింగ్, ప్లెయిన్ బ్లౌజ్ కటింగ్ అయితే చేస్తున్నానండి. చాలా ఈజీగా అర్థమయ్యేలాగా. దీనికోసం మీకు బాగా సెట్ అయినటువంటి ఒక ఓల్డ్ బ్లౌజ్ తీసుకోండి. ఫ్రంట్ పార్ట్ కాకుండా బ్యాక్ పార్ట్ ఇట్లా పై వైపుకు ఉండేలాగా పరుచుకోండి. ఈజీ మెథడ్లో చెప్తున్నానండి. దీనికోసం ఇలా నెక్ పాకుపోయినట్లు పెట్టుకోకుండా ఈ బ్లౌజ్ యొక్క నడుము భాగాన్ని ఇలా స్ట్రైట్గా పెడితే మీకు బ్లౌజ్ అలా నించుంటుంది. ఇప్పుడు దీనిని ఇట్లా నీట్గా సెట్ చేసుకున్న తర్వాత ఫస్ట్ మీ బ్లౌజ్ యొక్క చెస్ట్ లూజ్ ఎంత ఉన్నది చూసుకోవాలి. దీనికోసం ఇక్కడ చంక జాయింట్ ఉంటుంది కదా, హ్యాండ్ జాయింట్ ఇక్కడ అన్నమాట. రెండు వైపులా కూడా చూసుకోవాలి. అంటే టేప్ తీసుకుని కొలవాలి ఎంత లూజ్ ఉంది అని. టేప్ తోటి ఫస్ట్ ఇక్కడ నుంచి రెండో చేయి చంక భాగం దగ్గరికి చూసుకుంటే ఇది మీకు కరెక్ట్ చెస్ట్ లూజ్ వస్తుందన్నమాట. ఓకే, బ్లౌజ్ని గట్టిగా పట్టుకుని చూసుకోండి టేప్ తోటి. ఇలాగా ఇక్కడ వచ్చేసి 20 ఇంచులు వచ్చిందండి మొత్తము. అంటే ఓన్లీ బ్యాక్ పార్ట్ యొక్క చెస్ట్ లూజ్ వచ్చేసరికి 20 ఇంచులు వచ్చింది. బ్యాక్ పార్ట్ 20 ఇంచులు ఉందంటే ఫ్రంట్ పార్ట్ కూడా 20 ఇంచులు ఉంటుందన్నమాట. అంటే మొత్తం బ్లౌజ్ రౌండ్, చెస్ట్ రౌండ్ వచ్చేసి 40 ఇంచెస్ సైజ్ బ్లౌజ్ అనమాట ఇది. ఓకేనా, బ్యాక్ పార్ట్ ఒకవేళ 15 ఉందనుకోండి, ఫ్రంట్ పార్ట్ కూడా 15 ఉంటుంది కాబట్టి అది 30 ఇంచెస్ బ్లౌజ్. అలా మనం క్యాలిక్యులేట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓకే, ఇప్పుడు వచ్చేసి మనం చెస్ట్ లూజ్ చూసుకున్న తర్వాత బ్లౌజ్ యొక్క పొడవు, దీనికోసం షోల్డర్ జాయింట్ ఉంటుంది కదా, మనకి భుజం మీద కుట్టు ఉంటుంది చూసారా, ఈ కుట్టు దగ్గర నుంచి బ్యాక్ పార్ట్లో వెనకాల ఒక కుట్టు వేసి ఉంటుంది డాట్. ఈ డాట్ దగ్గరికి పొడవు చూసుకోవాలి. మన మిడిల్ ఫింగర్ని ఇట్లా కింది వైపు పెట్టేసి డాట్ దగ్గర కొంచెం టైట్గా పట్టినట్టు లాగాలి. అప్పుడే మీకు కరెక్ట్గా వస్తుంది. ఇక్కడ వచ్చేసి 14 ఇంచులు బ్లౌజ్ బ్యాక్ పార్ట్ లెంత్ ఉందండి. బ్లౌజ్ పొడవు 14 ఇంచెస్. చెస్ట్ లూజ్ ఏమో 20 వచ్చింది. బ్లౌజ్ పొడవు వచ్చేసి 14 వచ్చిందనమాట. ఇప్పుడు ఈ మెజర్మెంట్స్ తోటి ఈజీగా ఎలా బ్యాక్ పార్ట్ని కట్ చేసుకోవాలో చూపిస్తాను. ఇది వచ్చేసి బ్లౌజ్ బిట్ అండి. మీరు ఎక్కడికి వెళ్ళకుండా, డబ్బులు ఖర్చు అవ్వకుండా ఇంట్లోనే నేర్చుకోవాలి అనుకునే వాళ్ళు మాత్రం స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్, మీకు పర్ఫెక్ట్గా అర్థమవుతుంది. అసలు డౌట్ అనేది రాదు. ఇప్పుడు బ్లౌజ్ బిట్ని ఒక ఫోల్డ్ చేయండి. ఫోల్డ్ చేసేటప్పుడు కూడా క్లాత్కి ఫినిషింగ్ ఉంటుంది చూసారా, ఒకవైపున ఏమంటారు కోర టైప్లో ఉంటుందన్నమాట. అంటే దారం అది ఊడిపోకుండా గట్టిగా ఫినిషింగ్ ఉంటుంది కదా, అలా ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసుకున్న తర్వాత ఈ ఫోల్డింగ్, క్లాత్ యొక్క ఫోల్డింగ్ అనేది మన వైపుకే వచ్చేలాగా ఖచ్చితంగా పట్టుకోవాలి. చాలా ఇంపార్టెంట్. ఈ ఓపెన్స్ అనేటివి మనకి ఆపోజిట్ సైడ్లో ఉండాలి. ఫోల్డింగ్ మాత్రమే మన వైపుకు ఉండాలి. ఇప్పుడు క్లాత్కి కింది వైపున, అంటే మనకి కుడి చేతి వైపున చివరన క్రాస్ లేకుండా ఉండడం కోసం ఒక చిన్న లైన్ డ్రా చేసుకోండి. అంటే ఇది మనం ఒక ఫోల్డ్ చేసాం కదా, కింది వైపు క్లాత్ పై వైపు క్లాత్ సమానంగా ఉండేలాగా ఒక చిన్న లైన్ని డ్రా చేసుకుని ఆ వేస్ట్ అంతా కూడా కట్ చేసుకోవాలంతే. ఇప్పుడు ఇక్కడ కింది వైపున 1.5 ఇంచుల దగ్గరికి ఒక మార్క్ చేసుకోండి. ఈ మార్క్ ఎందుకో కూడా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది నార్మల్ బ్లౌజే కాబట్టి బ్యాక్ బెల్ట్ అంటే హెమ్మింగ్ చేసుకునేటప్పుడు ఫోల్డ్ చేసుకోవడం కోసం 1.5 ఇంచుల హైట్ తోటి ఒక మార్జిన్ అనేది డ్రా చేసుకోవాలన్నమాట. ఓకే, ఇలాగా నార్మల్ బ్లౌజ్కి ఇలా తీసుకుంటే మనకి బ్లౌజ్ కుట్టేటప్పుడు తొందరగా పని అయిపోతుంది. ఈ 1.5 ఇంచులు ఎందుకు పెట్టాము అంటే చూడండి, మీకు కొలత బ్లౌజ్ చూపిస్తాను. మీరు కూడా చూసుకోండి. బ్లౌజ్ కట్ చేసేటప్పుడు ఇలా లోపల వైపుకి మనకి చేతి కుట్లు వేసి ఉంటారు, అంటే హెమ్మింగ్ చేసి ఉంటారు అనమాట. లోపలికి ఫోల్డ్ చేసి బ్లౌజ్ కింది వైపు ఫినిషింగ్ ఉంటుంది. దీనికోసం 1.5 ఇంచులు ఎక్స్ట్రాగా మార్జిన్ వేసేసాను. ఇప్పుడు మనం ఇందాక కొలుచుకున్నాం కదా, బ్లౌజ్ పొడవు 14 ఇంచులు వచ్చింది. 14 ఇంచులకి మనము బ్లౌజ్ కుట్టేటప్పుడు షోల్డర్ జాయింట్ కోసం ఎక్స్ట్రా క్లాత్ కావాలి కాబట్టి ఒక 1/2 ఇంచ్ కలుపుకుని ఇక్కడి నుంచి 14.5 ఇంచుల పొడవుని మార్క్ చేసుకోవాలి. ఒకవేళ మీ బ్లౌజ్ యొక్క పొడవు 13 ఇంచులు వస్తే 13 ఇంచులకు ఒక 1/2 ఇంచ్ కలిపి 13.5 పెట్టుకోవచ్చు. అలాగనమాట. ఇక్కడ నేను 14.5 ఇంచులు క్లాత్ యొక్క ఫోల్డింగ్, అంటే మన వైపున బ్లౌజ్ పొడవుని మార్క్ చేస్తున్నాను. ఓకే, ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ మార్కింగ్ దగ్గర నుంచి మనం చెస్ట్ లూజ్ చెప్పాను కదా ఇందాక, మనము బ్యాక్ పార్ట్ చూసుకున్నప్పుడు 20 ఇంచులు ఉంది. ఇప్పుడు మనం బ్యాక్ పార్టే కట్ చేస్తున్నాము. అలాగే క్లాత్ అనేది మనకి ఒక ఫోల్డింగ్ మీద ఉంది కాబట్టి 20 ఇంచులలో సగం టేప్ని ఇట్లా ఫోల్డ్ చేసుకుంటే మీకు కరెక్ట్గా తెలుస్తుంది. 20 ఇంచులలో సగం అంటే 10 ఇంచులు వస్తుంది. సగమే ఎందుకు మార్క్ చేసుకోవాలి అంటే క్లాత్ మనం ఒక ఫోల్డింగ్ మీద ఫోల్డ్ చేస్తున్నాం కాబట్టి. ఇప్పుడు మన వైపు ఉన్న ఈ క్లాత్ యొక్క ఫోల్డింగ్ దగ్గర నుంచి 10 ఇంచెస్, 20 ఇంచులలో సగం 10 ఇంచుల దగ్గరికి ఒక మార్క్ చేసుకోండి ఇలా కింది వైపుకి.
ఇప్పుడు మనకి ఎక్స్ట్రాగా మనకు సైడ్ స్టిచ్చెస్ కావాలి కదా, కొంచెం ఖర్చుల కోసం మార్క్ చేసుకుంటాం కదా, దానికోసం ఎక్స్ట్రాగా ఒక 1 ఇంచ్ని మార్క్ చేసుకోండి. ఇప్పుడు ఇటువైపున మనం బ్లౌజ్ పొడవు 14.5 ఇంచులు పెట్టుకున్నాం కదా, ఇక్కడ కూడా కరెక్ట్గా 14.5 ఇంచులు ఉండేలాగా మార్క్ చేసుకోండి. అంటే ఎక్కువ తక్కువ అనేది రాకుండా కరెక్ట్గా రావాలన్నమాట. ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు ఏదైతే మనం ఈ పొడవు మార్కింగ్స్ చేసుకున్నామో 14.5 ఇంచులు, ఇక్కడ కూడా మనం కరెక్ట్గా చెస్ట్ లూజ్ 10 ఇంచుల దగ్గరికి ఒక మార్కింగ్, ఎక్కడ కూడా తేడా అనేది రాకుండా ప్రతిదీ కూడా మార్కింగ్ చేసుకోవాలి. స్టిచ్చింగ్ కోసం ఎక్స్ట్రాగా ఒక 1 ఇంచు మార్క్ చేసుకున్న తర్వాత ఈ మార్కింగ్స్ని ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా డ్రా చేసేయండి. అలాగే ఫ్రెండ్స్, మీరు ఫస్ట్ టైం మన వీడియోస్ చూస్తున్నట్లయితే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఒక లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల మన వీడియో ఎక్కువ మందికి రీచ్ అయ్యి ఎక్కువ మంది నేర్చుకునే అవకాశం అయితే ఉంటుంది. ఓకే, ఈ విధంగా మనం ఒక బాక్స్ లాగా డ్రా చేసుకున్నాం కదా. ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం నెక్, షోల్డరు ఎలా మార్క్ చేసుకోవాలో చూద్దాం. ఈ పై వైపున డ్రా చేసినటువంటి ఈ లైన్ పైన మనం ఫస్ట్ షోల్డర్ విడ్త్ మార్క్ చేసుకోవాలండి. షోల్డర్ అంటే మనం ఇక్కడ చెస్ట్ లూజ్ కరెక్ట్గా 10 ఇంచెస్ పెట్టుకున్నాం కదా, ఈ 10 ఇంచెస్లో సగం అంటే 5 ఇంచులు వస్తుంది. అంటే మీరు చెస్ట్ లూజ్ ఎంతైతే పెడతారో మార్కింగ్ దానిలో సగం తీసుకోండి. ఆ సగానికి ఒక 1/2 ఇంచు లేదా 1 ఇంచ్ని యాడ్ చేసుకుంటే మీ బ్లౌజ్కి షోల్డర్ అనేది కరెక్ట్గా సెట్ అవుతుందన్నమాట. ఇక్కడ నేను చెస్ట్ లూజ్ 10 ఇంచులలో సగం 5 ఇంచులు తీసుకున్నాను. 5 ఇంచులకి ఇంకొక 1 ఇంచ్ యాడ్ చేసుకుని 6 ఇంచులు షోల్డర్ విడ్త్ మార్క్ చేసుకుంటున్నాను. ఓకేనా, ఒక 1/2 ఇంచ్ అయినా యాడ్ చేసుకోవచ్చండి, 1 ఇంచే యాడ్ చేసుకోవాలని లేదు, కొంచెం అటు ఇటుగా పెట్టుకోవచ్చు అన్నమాట. ఇప్పుడు ఈ మార్కింగ్ దగ్గర సేమ్ ఇదే మెజర్మెంట్ అనమాట. ఆర్మ్ డౌన్ కోసం కూడా మార్క్ చేసుకోవాలి. సేమ్ ఇదే మార్కింగ్ దగ్గర నుంచి ఆర్మ్ డౌన్ కోసం 6 ఇంచుల దగ్గరికి ఒక మార్క్ చేసుకోండి. ఈ సైడ్ ఈ లైన్స్ ఉన్నాయి కదా, మనం ఇక్కడ కూడా సేమ్ 6 ఇంచులు వచ్చేలాగా మార్క్ చేసుకోండి. ఇప్పుడు ఈ మార్కింగ్స్ని నేను చూపిస్తున్న విధంగా ఒక చిన్న బాక్స్ లాగా డ్రా చేస్తే ఈ బాక్స్లో మనం ఆర్మ్ రౌండ్ షేప్ని డ్రా చేసుకుంటాం. ఇప్పుడు ఇలా డ్రా చేసుకున్న తర్వాత 1.5 ఇంచులండి, ఇక్కడ ఈ కార్నర్ పాయింట్ దగ్గర నుంచి 1.5 ఇంచులు సన్నగా ఉన్నటువంటి వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకైతే అంటే చిన్న సైజ్ బ్లౌజులు వాళ్ళకైతే 1.5 పెట్టుకోవచ్చు. 40 ఇంచుల కన్నా ఎక్కువ ఉండే వాళ్ళకైతే 40 ఇంచుల దగ్గర నుంచి ఎక్కువ ఉండే వాళ్ళకి 1.5 పెట్టేసుకోండి. ఇప్పుడు సింపుల్గా ఒక రౌండ్ షేప్ని డ్రా చేసుకోవచ్చు. ఇక్కడ కూడా బిగినర్స్ కోసం నేను ఒక చిన్న మెజర్మెంట్ టిప్ లాగా చెప్తానండి. పైన షోల్డర్ లైన్ దగ్గర నుంచి 1.5 లేదా 2 ఇంచుల దగ్గరకు ఒక ఉజ్జాయింపుగా మార్క్ చేసుకోండి. ఇవన్నీ ఇంపార్టెంట్ ఏం కాదు. ఇక్కడ వచ్చేసి ఎగ్జాక్ట్ చెస్ట్ లూజ్ ఎగ్జాక్ట్ లైన్ దగ్గరికి ఒక మార్క్ చేసుకుని ఇప్పుడు ఈ 3 మార్కింగ్స్ని కలుపుకుంటూ ఒక రౌండ్ షేప్ వచ్చేలాగా డ్రా చేసుకుంటే సరిపోతుంది. ఓకేనా, ఇలాగా ఇంతేనండి. చాలామంది ఆర్మ్ రౌండ్ దగ్గర పొరపాటు చేస్తూ ఉంటారు. ఎక్కువ కట్ చేయకూడదు, తక్కువ కట్ చేయకూడదు. ఇక్కడ నేను చూపిస్తున్నట్టు పర్ఫెక్ట్ రౌండ్ షేప్ అనేది రావాలి. అప్పుడే మీకు సుంచులు రావు, అలాగే టైట్గాను రాదు. ఓకేనా, ఇప్పుడు వచ్చేసి మనం నెక్, షోల్డర్ ఏ విధంగా మార్క్ చేసుకోవాలో చూద్దాం. ఇక్కడ వచ్చేసి మనం ఏదైతే షోల్డర్ మొత్తం మార్క్ చేసుకున్నాం కదా 6 ఇంచులు, ఈ 6 ఇంచులలో సగం అంటే నెక్ కోసం ఒక 3 ఇంచులు, షోల్డర్ కోసం ఒక 3 ఇంచులు పెట్టేసుకోవచ్చు. ఇక్కడ నేను నెక్ పార్ట్ కోసం 3 ఇంచెస్ విడ్త్ పెడుతున్నాను, షోల్డర్ కోసం 3 ఇంచెస్ విడ్త్ అన్నమాట. ఇలాగా ఒకవేళ మీరు షోల్డర్ విడ్త్ మొత్తం 5.5 ఇంచులు పెట్టారనుకోండి, నెక్ కోసం 2.5 ఇంచులు పెట్టుకోవచ్చు, షోల్డర్ కోసం 3 ఇంచులు పెట్టుకోవచ్చు అన్నమాట. ఓకేనా, నెక్ కోసం 2.5, షోల్డర్ కోసం 3 ఇంచులు. షోల్డర్ మాత్రం 3 ఇంచులే ఉండేలాగా చూసుకోండి. ఇక్కడ నేను షోల్డర్ మొత్తం 6 పెట్టాను కాబట్టి నెక్ కోసం 3, షోల్డర్ కోసం 3 పెట్టాను. ఇప్పుడు బ్యాక్ నెక్ డీప్ వచ్చేసి 9 ఇంచులు పెట్టుకోవచ్చు, 9.5 పెట్టచ్చు, 10 ఇంచులు పెట్టుకోవచ్చు, మన ఇష్టం అండి. మీకు ఇంకా డీప్ కావాలనుకుంటే 10.5 కూడా పెట్టుకోవచ్చు. ఇక్కడ నేనైతే 10 పెడుతున్నాను. పైన షోల్డర్ లైన్ దగ్గర నుంచి బ్యాక్ నెక్ డీప్ 10 ఇంచెస్ దగ్గరికి క్లాత్ యొక్క ఫోల్డింగ్ వైపున మార్క్ చేసుకోవాలి, అంటే మన వైపున. పై వైపున మనం నెక్ విడ్త్ 3 ఇంచెస్ పెట్టుకున్నాం కదా, 3 ఇంచులు, ఇక్కడ కూడా 3 ఇంచుల దగ్గరికి మార్క్ చేసుకుని ఒక బాక్స్ లాగా డ్రా చేసుకోవాలి. మీరు ప్రతి పాయింట్ కూడా నేను చెప్పినట్లు చేశారంటే మీకు ఎక్కడ డౌట్ అనేది రాదు, బ్లౌజ్ పాడవడము అనేది ఉండదండి. కాకపోతే కొత్తగా నేర్చుకునే వాళ్ళకి మీరు ఎలా కట్ చేసి ఎలా కుట్టినా కూడా బ్లౌజెస్ కొన్ని పాడైతే అవుతాయి. దానివల్ల మాకు పాడవుతున్నాయి అంటే నేర్చుకునేటప్పుడు ఎవరికైనా పాడవుతాయండి, పర్ఫెక్ట్గా ఎవ్వరికి రావు.
ఓకే, ఈ విధంగా మార్క్ చేసుకున్న తర్వాత కట్ చేసుకోవాలి. అలాగే ఫ్రెండ్స్, మీరు ఈ బ్లౌజ్ని కట్ చేసేటప్పుడు కూడా ఇలా నెక్ ఇక్కడ డీప్ రౌండ్ మార్కింగ్ దగ్గర నుంచి కట్ చేయొద్దండి. ఇలా కట్ చేసుకుంటే మీకు ఫ్రంట్ పార్ట్ కట్ చేసేటప్పుడు కొంచెం కన్ఫ్యూజ్ అవుతారనమాట. అలాగే మనం నెక్ కట్ చేసిన తర్వాత ఇక్కడ ఒక పీస్ మిగులుతుంది, దీనిలో మనకి హుక్స్ పట్టి కాజా పట్టి వచ్చేస్తాయి. ఓకేనా, మీరు మళ్ళీ క్లాత్లో ఏ పీస్ ఎక్కడ కట్ చేసుకోవాలి అని కన్ఫ్యూజ్ అవుతారని నేను చెప్తున్నాను ఇప్పుడే. అలాగే బ్యాక్ పార్ట్ కట్ చేసుకున్న తర్వాత ఈ సైడ్ క్లాత్ ఏదైతే ఉంటుందో ఇక్కడ మనకి షేప్ బెల్ట్లు అనేటివి వస్తాయన్నమాట. ఓకేనా, ఇలాగా. ఇప్పుడు ఫస్ట్ మనం ఈ బ్యాక్ నెక్ డీప్ని కట్ చేయకుండా షోల్డర్ లైన్ దగ్గర నుంచి కట్ చేద్దాం. ఓకే, ఇక్కడ నుంచి కట్ చేసేసుకుంటే ఏ కన్ఫ్యూజు ఉండదు, ఏ రాంగు రాదనమాట. అలాగే మీరు ఇంట్లోనే ఉంటూ ఫీజులు అవి ఏమీ కట్టలేకుండా చక్కగా బయటికి వెళ్ళాల్సిన పని లేకుండా ఇంట్లోనే నేర్చుకోవాలి అనుకుంటే మీరు చేయాల్సిందల్లా వీడియోని స్కిప్ చేయకుండా చూడడమే ఫ్రెండ్స్. ఇలా మనం బ్యాక్ పార్ట్ని కట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనం బ్యాక్ బెల్ట్ కోసం 1.5 ఇంచులు మార్క్ చేసుకున్నాం కదా, ఇక్కడ కరెక్ట్గా ఒక టక్స్ పెట్టేసేయండి. ఈ టక్స్ పెట్టడం వల్ల ఏంటంటే మనము బ్లౌజ్ కుట్టుకునేటప్పుడు ఇక్కడ ఈ టక్స్ వరకు ఇలా ఫోల్డ్ చేసేయాలి అని గుర్తుంటుంది అనమాట. అలాగే ఫోల్డింగ్ వైపున టక్స్ పెట్టకూడదండి, ఈ సైడ్ ఓపెన్స్ మనం కట్ చేసిన వైపున టక్స్ ఇవ్వాలి. ఇలా బ్యాక్ పార్ట్ని కట్ చేసుకున్న తర్వాత మిగిలిన క్లాత్లో ఈ చివరన అంటే మనకి ఎడమ చేతి వైపున హ్యాండ్స్ కట్ చేసుకోవాలి. హ్యాండ్స్ కట్ చేసుకున్న తర్వాత మిగిలినటువంటి క్లాత్లో ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకోవాలి. చూడండి, హ్యాండ్స్ కోసం ఫస్ట్ క్లాత్ ఇలా ఒక ఫోల్డింగ్ మీద ఉంది కదా, దీనిని మళ్ళీ ఇంకొక ఫోల్డ్ చేయాలి, అంటే డబల్ ఫోల్డ్ చేయాలి. ఎందుకంటే 2 హ్యాండ్స్ రావాలి మనకి. ఇందాక బ్యాక్ పార్ట్ ఒక్కటే రావాలి కాబట్టి ఒక్క ఫోల్డింగే చేసుకున్నాము. హ్యాండ్స్ మనకి 2 వైపులకి 2 కావాలి కాబట్టి డబల్ ఫోల్డింగ్ చేసామన్నమాట. ఇలా ఫోల్డ్ చేసుకున్న తర్వాత క్లాత్కి కింది వైపున కొంచెం క్రాస్ అట్లా లేకుండా ఉండడం కోసం ఒక మార్జిన్ వేసేసుకోండి. ఇప్పుడు ఈ మార్కింగ్ దగ్గర నుంచి మార్జిన్ దగ్గర నుంచి 1 ఇంచ్, ఇది నార్మల్ బ్లౌజ్ కాబట్టి చేతి కుట్లు వేసుకుంటాం కదా, మనకి హ్యాండ్ చివరన క్లాత్ని ఫోల్డ్ చేసి హెమ్మింగ్ చేస్తాం కదా, దానికోసం అన్నట్టు ఒక 1 ఇంచ్ దగ్గరికి మార్క్ చేసుకోండి. లైనింగ్ బ్లౌజ్ అయితే 1/2 ఇంచ్ మార్క్ చేసుకుంటే సరిపోతుంది. కింది వైపు ఉన్న క్రాస్ని నీట్గా మనం వేసిన మార్జిన్ లైన్ దగ్గరికి నీట్గా కట్ చేసుకోవాలి. ఇప్పుడు చాలా ఈజీగా హ్యాండ్ కటింగ్ ఉంటుందండి, నేను మీకు చూపిస్తాను. ఇప్పుడు మనం కొలత బ్లౌజ్ ఏదైతే ఉందో ఈ కొలత బ్లౌజ్ తీసుకుని డైరెక్ట్గా మీరు కొలత బ్లౌజ్ యొక్క హ్యాండ్ని పెట్టేసుకోవచ్చు. ఈ హ్యాండ్ పెట్టేటప్పుడు మీకు కొలత బ్లౌజ్ యొక్క బ్యాక్ పార్ట్ పైకి ఉండేలాగా చూసుకోండి. ఇప్పుడు షోల్డర్ జాయింట్ ఉంటుంది కదా, అంటే హ్యాండ్ యొక్క ఫోల్డింగ్ని క్లాత్ యొక్క ఫోల్డింగ్ అంటే మన వైపుకి వచ్చేలాగా పెట్టుకోవాలి. హ్యాండ్ యొక్క లూజ్ ఉంటుంది కదా, లూజ్ని ఇక్కడ ఏదైతే మనం 1 ఇంచు విడ్త్ తోటి చేతి పని కోసం మార్క్ చేసామో ఆ లైన్ పైన పెట్టేసుకోవాలి. ఇలా పెట్టిన తర్వాత చూడండి, కొంచెం టైట్గా క్లాత్ని ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా అడ్జస్ట్ చేసుకోవాలి. క్లాత్ని ఇలా కదలకుండా పట్టుకోవాలన్నమాట. చాలా సింపుల్ మెథడ్ ఇది హ్యాండ్ కట్ చేసుకోవడం కోసం. ఇప్పుడు ఇక్కడ మనకి హ్యాండ్ జాయింట్ ఉంటుంది కదా, ఈ జాయింట్ కన్నా స్టిచ్చింగ్ కోసం ఎక్స్ట్రా ఒక 1/2 ఇంచ్ ఇలా పై వైపుకి మార్క్ చేయండి. అంటే కుట్టు ఎక్కడైతే ఉంటుందో దానికన్నా కొంచెం పైకి ఎక్స్ట్రాగా మార్క్ చేసుకోవాలి. ఈ హ్యాండ్ యొక్క ఇక్కడ చంక భాగం దగ్గర కూడా కుట్టు ఎక్కడికైతే కనిపిస్తుందో అంటే జాయింట్ దానికన్నా కొంచెం పైకి మార్క్ చేసుకోండి ఎక్స్ట్రాగా. పై వైపుకి కింది వైపుకి కాదు, ఇలా క్రాస్గా మార్క్ చేసుకోవాలి. అలాగే హ్యాండ్ లూజ్ దగ్గర కూడా ఒక మార్కింగ్ పెట్టేసుకోండి ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా. ఇప్పుడు ఈ మార్కింగ్స్ని మన హ్యాండ్ ఎలా అయితే ఉందో అలాగా ఒక షేప్ ఇచ్చేసేయండి. ఇప్పుడు ఈ హ్యాండ్ని తీసేయచ్చు. ఇది వచ్చేసి హ్యాండ్ యొక్క పొడవు మార్కింగ్ అండి, మీకు డార్క్గా కనిపించట్లేదని మార్క్ చేస్తున్నాను. ఇప్పుడు వచ్చేసి మనం ఈ విధంగా మార్క్ చేసుకున్నాం కదా, ఇప్పుడు ఇది ఎగ్జాక్ట్ మార్కింగ్ మనకి స్టిచ్చింగ్ కోసం ఎక్స్ట్రా పెట్టుకోవాలి కాబట్టి 1.5 ఇంచులు పెట్టుకోండి. అంటే మనం బ్లౌజ్కి ఖర్చుల కోసం 1 ఇంచే పెట్టుకున్నాము బ్యాక్ పార్ట్కి, హ్యాండ్ దగ్గరికి వచ్చేసరికి 1.5 ఇంచులు ఎక్కువ పెట్టుకోండి. ఇక్కడ కూడా 1.5 ఇంచులే ఉండాలి, బట్ ఇక్కడ మనకి కొంచెం క్లాత్ అనేది తగ్గుతుందండి. తగ్గినా ఇబ్బంది ఏం లేదు, అది స్టిచ్చింగ్స్ మనకి సైడ్ కుట్లలోకి వెళ్ళిపోతుంది, లేదా చిన్న పీస్ జాయింట్ అయినా చేసుకోవచ్చు. ఈ మార్కింగ్స్ని ఇలా చివరికి పొడిగించండి. ఓకేనా, ఇక్కడ కొంచెం క్లాత్ తగ్గుతుంది, దాన్ని మీకు జాయింట్ ఎలా చేసుకోవాలో కూడా నేను చూపిస్తాను స్టిచ్చింగ్ వీడియోలో. ఇప్పుడు ఈ బ్లౌజ్ పొడవు మార్కింగ్ దగ్గర 1.5 ఇంచులు క్లాత్ యొక్క ఫోల్డింగ్ దగ్గర నుంచి 1.5 ఇంచ్ దగ్గరికి ఇలా స్ట్రైట్ మార్కింగ్ చేసుకుని ఇక్కడ నుంచి మీరు హ్యాండ్ డౌన్ షేప్ అనేది మార్క్ చేసుకోవాలి. దానికోసం హ్యాండ్ని ఇట్లా మన వైపుకి తిప్పుకుని ఇలా డౌన్ నుంచి కొంచెం కొంచెంగా పైకి తేలుతూ హ్యాండ్ రౌండ్ షేప్ అనేది ఈ విధంగా డ్రా చేసుకోవాలి. ఇంతేనండి, చూసారా? ఈ షేప్లో మీకు ఇట్లా ఒక స్లాంటింగ్ లైన్ లాగా వచ్చి పైన ఇలా తేలుతూ ఒక రౌండ్ షేప్ అనేది రావాలన్నమాట.
అంతే. మీరు లేదా క్లాత్ పైన ఇలా కొంచెం ఇట్లా మార్క్ చేసుకుంటూ అలవాటు చేసుకున్న హ్యాండ్ రౌండ్ అనేది ఈజీగానే వచ్చేస్తుంది. ఇప్పుడు ఈ మార్క్ చేసుకున్న విధంగా కట్ చేసేసుకోవాలి. అలాగే ఫ్రెండ్స్, మీకు వీడియో అర్థం అవ్వాలి అని అనుకుంటే చక్కగా మీరు స్కిప్ చేయకుండా చూడండి. అలాగే మీరు ఒక్కసారి హ్యాండ్ కట్ చేసేటప్పుడు ఈ బ్యాక్ పార్ట్ తీసుకుని పైన షోల్డర్ కుట్టు కోసం ఒక 1/2 ఇంచ్ వదిలేసేయండి. మార్క్ చేసి ఈ మార్కింగ్ దగ్గర నుంచి అసలు ఆర్మ్ రౌండ్ ఎంత వచ్చింది అనేది ఒకసారి మీరు టేప్తో కొలవండి. ఇది వచ్చేసి 9.5 ఇంచులు వచ్చిందండి, 9.5 ఇంచెస్. ఈ 9.5 ఇంచులు మీకు హ్యాండ్ రౌండ్ కూడా ఉన్నది లేనిది చూసుకోండి. అంటే కట్ చేసుకోక ముందే చూసుకున్నారనుకోండి, ఆర్మ్ రౌండ్ కన్నా మీకు హ్యాండ్ రౌండ్ క్లాత్ కొంచెం తగ్గితే దాన్ని మనం స్టిచ్ చేసుకునేటప్పుడు సరిపడినంత క్లాత్ని జాయిన్ చేసుకోవచ్చు. చూడండి, ఇది కూడా కరెక్ట్గా 9.5 ఉంది. కానీ కొంచెం ఎక్కువగానే ఉండాలి హ్యాండ్ రౌండ్కి ఎప్పుడైనా సరే. క్లాత్ ఆర్మ్ రౌండ్ కన్నా కాస్త క్లాత్ ఎక్కువగా ఉంటే మీకు కుట్టేటప్పుడు పర్ఫెక్ట్గా వస్తుందన్నమాట. హ్యాండ్ రౌండ్ క్లాత్ కొంచెం తగ్గింది. ఆ తగ్గిన దాన్ని మనం కావాలంటే జాయింట్ చేసుకోవచ్చు. జాయింట్ చేయకపోయినా పర్వాలేదు, స్టిచ్చెస్లోకి వెళ్ళిపోతుంది కాబట్టి మనకి పైకి అయితే ఏం కనిపించదు అనమాట క్లాత్ తగ్గినట్టు. ఇప్పుడు ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా మనం కట్ చేసేసుకోవాలి. హ్యాండ్ కటింగ్ కూడా అయిపోయింది కదా. ఇప్పుడు ఈ హ్యాండ్కి ఇక్కడ మనం హెమ్మింగ్ కోసమని 1 ఇంచ్ మార్క్ చేసుకున్నాం చూడండి. ఈ మార్కింగ్ లైన్ దగ్గరికి ఒక టక్స్ ఇవ్వండి. ఫోల్డింగ్ వైపున టక్స్ ఇవ్వద్దు, ఓపెన్స్గా మనం కట్ చేసిన వైపు మాత్రమే టక్స్ ఇవ్వాలి. కుట్టుకునేటప్పుడు ఇలా హెమ్మింగ్ కోసం ఫోల్డ్ చేయాలన్నట్టు గుర్తుంటుంది. అలాగే ఫ్రెండ్స్, మీకు ఈ హ్యాండ్స్కి మనము ఒక వైపున కొంచెం లోపలికి కట్ చేసుకోవాలి, ఒక వైపున మామూలుగా ఉంచేసేయాలి ఫ్రంట్ పార్ట్ కోసం. అది నేను మీకు బ్లౌజ్ స్టిచ్ చేసేటప్పుడు చెప్తాను, ఇప్పుడు చెప్పినా కన్ఫ్యూజ్ అయిపోతారు. ఇప్పుడు వచ్చేసి హ్యాండ్స్కి ఇట్లా ఫోల్డింగ్ దగ్గర కరెక్ట్ మిడిల్ పాయింట్లో ఒక టక్స్ పెట్టుకుంటే ఇది హ్యాండ్ యొక్క మిడిల్ పాయింట్ అని మనకి ఈజీగా గుర్తుంటుంది. ఇప్పుడు ఒకవైపున బ్యాక్ పార్ట్ కట్ చేసుకున్నాం, ఒకవైపున హ్యాండ్స్ కట్ చేసుకున్నాం కదా. మిగిలినటువంటి ఈ క్లాత్లో మనకి ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకోవడం కోసం ఈ ఓపెన్స్ ఉన్నటువంటి క్లాత్ని ఇలా మన వైపుకి పెట్టుకోవాలి, ఇలాగా. ఓకే, ఇలా పెట్టుకున్న తర్వాత మనం ముందుగా కట్ చేసిన బ్యాక్ పార్ట్ తీసుకోవాలండి ఫ్రంట్ పార్ట్ కోసము. ఈ బ్యాక్ పార్ట్ క్లాత్ తీసుకుని ఇక్కడ మనం హెమ్మింగ్ కోసం 1.5 ఇంచులు ఎక్స్ట్రాగా పెట్టుకున్నాం కదా, ఈ 1.5 ఇంచుల క్లాత్ని ఇక్కడ కరెక్ట్గా ఫోల్డ్ చేసేసి కదలకుండా ఉండడం కోసం ఒక పిన్ పెట్టేసుకోండి. అంటే ఫోల్డింగ్ అనేది ఊడిపోకుండా ఉంటుందన్నట్టు పిన్ పెట్టుకోమంటున్నాను. ఇలా పిన్ పెట్టుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడి నుంచి మనం మీది ఏ సైజ్ బ్లౌజ్ అయినా కానివ్వండి, మీరు ఒకవేళ ఈ హెమ్మింగ్ మార్కింగ్ ఉంటే అక్కడికి ఫోల్డ్ చేసేయండి. ఇప్పుడు 2 ఇంచుల దగ్గరికి మార్క్ చేసుకోండి చివరన. అంటే ఫ్రంట్ పార్ట్ కోసం బ్యాక్ పార్ట్ యొక్క ఒరిజినల్ లెంత్ నుంచి ఒక 2 ఇంచులు తగ్గించుకోవాలంతే. ఇలా ఈ 2 ఇంచులు మార్క్ చేసుకుని మార్కింగ్ దగ్గరికి ఫోల్డ్ చేయండి అంతే. గిట్టింగ్లో ఏం చేయాల్సిన పని లేదు. జస్ట్ 2 ఇంచెస్ని ఇట్లా ఫోల్డ్ చేసుకోండి. మళ్ళీ కూడా ఒకసారి చెక్ చేసుకోండి, ఎక్కువ ఫోల్డ్ అయితే మళ్ళీ ప్రాబ్లం అయిపోతుంది. కరెక్ట్గా 2 ఇంచెస్ క్లాత్ని బ్యాక్ పార్ట్ ఒరిజినల్ లెంత్ నుంచి ఫోల్డ్ చేసుకున్నాం. ఇప్పుడు ఈ బ్యాక్ పార్ట్ని డైరెక్ట్గా మనం ఈ క్లాత్ పైన పెట్టేసుకుని ఫ్రంట్ పార్ట్ కోసం మార్క్ చేసుకోవాలి. బ్యాక్ పార్ట్ యొక్క నెక్ మన వైపుకే ఉండేలాగా పెట్టుకోవాలండి. ఇక్కడ మీకు ఒక ట్రయాంగిల్ షేప్ లేదా ఒక కోన్ షేప్లో కనిపిస్తుంది కదా, ఇక్కడ షోల్డర్ రావాలి, ఫ్రంట్ పార్ట్ షోల్డర్. దానికోసం బ్యాక్ పార్ట్ షోల్డర్ని ఇలా ప్లేస్ చేసుకోవాలి. కొంచెం క్రాస్ పెడుతున్నాను చూసారా, క్రాస్ పెట్టినప్పుడు ఇట్లా పైన మనకి ఒక ట్రయాంగిల్ షేప్ అనేది రావాలి. ఈ బ్యాక్ నెక్ లైన్ చూసారా, లైన్ అనేది కింది వైపు ఉన్న క్లాత్కి హెడ్జ్ పైన కరెక్ట్గా ఉండాలి. లోపలికి వచ్చిన ఇబ్బంది లేదు కానీ బయటకు మాత్రం వెళ్ళిపోకూడదు, అంటే ఫ్రంట్ పార్ట్ షోల్డర్ తగ్గిపోతుంది అన్నమాట. ఇప్పుడు ఈ విధంగా అన్ని వైపులా నీట్గా అడ్జస్ట్ చేసుకున్న తర్వాత ఈ బ్యాక్ పార్ట్ ఎలా అయితే ఉందో సేమ్ అలానే ఇక్కడ కొంచెం క్లాత్ కట్ అయ్యి ఉందండి. బ్యాక్ పార్ట్ కటింగ్లో ఇబ్బంది ఏం లేదు, మీకు కటింగ్లో సెట్ అయిపోతుంది. అది బ్యాక్ పార్ట్ ఎలా అయితే ఉందో సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అలానే ఫ్రంట్ పార్ట్ కోసం మార్క్ చేసుకోవాలి ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా. అలాగే ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేయండి. మీరు ఫస్ట్ టైం మన ఛానల్ చూసి మన వీడియోస్ చూస్తున్నట్లయితే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, మీకు మరిన్ని మంచి మంచి వీడియోస్ వస్తూ ఉంటాయి. ఈ ఆర్మ్ రౌండ్ కూడా బ్యాక్ పార్ట్కి ఎలా అయితే ఉందో సేమ్ అలానే మొత్తం అంతా కూడా మార్క్ చేయండి. ఓకే, ఇప్పుడు బ్యాక్ పార్ట్ని అయితే తీసేయచ్చు. ఫస్ట్ మనకి ఈ బ్యాక్ పార్ట్ని బేస్ చేస్తూ ఫ్రంట్ పార్ట్ కోసం డ్రా చేసుకున్న తర్వాత ఫ్రంట్ పార్ట్ నెక్ని మార్క్ చేసుకోవాలి. ఓకే,
ఫ్రంట్ నెక్ వచ్చేసరికి మనం ఇందాక ఈ బ్యాక్ పార్ట్ కట్ చేసుకున్నప్పుడు మొత్తం షోల్డర్ విడ్త్ ఒక 6 ఇంచులు పెట్టుకున్నాం కదా, సేమ్ ఇదే మార్కింగ్ని మనం ఫ్రంట్ నెక్ డీప్ అనేది మార్క్ చేసుకోవచ్చు. లేదండి మాకు కొంచెము నెక్ పైకి కావాలి, కొంచెం చిన్నదిగా కావాలి అంటే 5.5 ఇంచులో పెట్టుకోవచ్చు, లేదా చిన్న సైజు వాళ్ళైనా 5.5 పెట్టుకోవచ్చు, లేదా మాకు ఫ్రంట్ నెక్ బాగా డీప్ రావాలి అని అనుకున్న వాళ్ళైతే 6.5 ఇంచులు కూడా ఫ్రంట్ నెక్ పెట్టుకోవచ్చు. ఫ్రంట్ నెక్ కూడా మీరు క్రాస్గా పెట్టొద్దండి, పైన షోల్డర్ దగ్గర నుంచి ఇలా స్ట్రైట్గా పెట్టుకోవాలి, అప్పుడే మీకు ఫ్రంట్ నెక్ కరెక్ట్గా వస్తుంది. చిన్న చిన్న పొరపాట్లు చేయొద్దు. అలాగే మీకు ఒకవేళ స్ట్రైట్గా ఉన్నది లేని డౌట్ వచ్చినప్పుడు నెక్ విడ్త్ మనము 3 ఇంచులు పెట్టుకున్నాం కదా, ఈ లైన్ దగ్గర నుంచి మీకు కరెక్ట్గా ఈ డాట్ దగ్గరికి 3 ఇంచులు ఉన్నది లేనిది చూసుకున్నా మీరు ఫ్రంట్ నెక్ లైన్ అనేది స్ట్రైట్గా వేసారా లేదా అనేది అర్థమవుతుంది. ఇప్పుడు పైన షోల్డర్ దగ్గర నుంచి ఈ మార్కింగ్ దగ్గరికి ఒక లైన్ డ్రా చేయండి. ఈ మార్కింగ్ దగ్గర నుంచి ఇలా ఫ్రంట్ ఇట్లా ఎడ్జెస్ దగ్గరికి నెక్ పాయింట్ దగ్గరికి ఒక లైన్ డ్రా చేస్తే సరిపోతుంది. ఇప్పుడు ఇక్కడ మీరు స్క్వేర్ నెక్ కావాలంటే ఇలా ఉంచేసుకోవచ్చు, బట్ మీరు బిగినర్స్ కాబట్టి రౌండ్ షేప్ని డ్రా చేసుకోండి. ఈ లైన్ కన్నా కొంచెం ఇలా లోపలికి డ్రా చేయండి. నేను ఎలా డ్రా చేస్తున్నానో కూడా మీరు అబ్జర్వ్ చేస్తే మీకు ఆ మార్కింగ్ కూడా ఈజీగా వచ్చేస్తుంది. పైకి డ్రా చేసుకోకూడదు, కొంచెం ఇలా లోపలికి డ్రా చేయాలి. ఓకేనా, ఫ్రంట్ నెక్ వచ్చేసింది. ఇప్పుడు ఇది బ్యాక్ ఆమ్ రౌండ్ బేస్ చేస్తూ డ్రా చేసిన ఆమ్ రౌండ్. ఫ్రంట్ పార్ట్కి వచ్చేసరికి కొంచెం లోపలికి డ్రా చేసుకోవాలి, అంటే కొంచెం లోతు ఎక్కువగా డ్రా చేసుకోవాలన్నమాట. దానికోసం ఇక్కడ మనకి రౌండ్ తిరుగుతుంది కదా, ఈ పాయింట్లో ఒక 1/2 ఇంచు మార్క్ చేసుకోండి. అలవాటైతే ఈ మార్కింగ్లన్నీ అవసరం లేదు, కానీ బిగినర్స్కి ఎంత మార్క్ చేసుకోవాలో అర్థం అవ్వాలి కాబట్టి ఒక 1/2 ఇంచు మార్క్ చేసుకుని ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా ఇలా కొంచెం కొంచెంగా డ్రా చేయండి. ఒకేసారి ఎక్కువగా డ్రా చేయొద్దు, 1/2 ఇంచ్ కన్నా ఎక్కువ ఉండకూడదు అనమాట. అలాగే ఫ్రెండ్స్, ఇక్కడ మీకు ఈ సైడ్ వచ్చేసరికి కూడా లోతు ఎప్పుడైనా సరే ఒక 1 ఇంచు లేదా 1.5 ఇంచ్ దగ్గరికి మార్క్ చేసుకుని ఈ మార్కింగ్ పాయింట్ దగ్గరే మీకు లోతు అనేది ఆగిపోవాలి, చివరి వరకు లోతుని డ్రా చేసుకోకూడదు. ఓకేనా, ఇలా ఆ రౌండ్ ఏదైతే తిరుగుతుందో రౌండ్ తిరిగే చోట మాత్రమే ఒక 1/2 ఇంచ్ తీస్తే సరిపోతుంది. మరీ ఎక్కువ లోపలికి కట్ చేస్తే మీకు ఫ్రంట్ పార్ట్ టైట్ అవుతుంది. ఇప్పుడు ఇక్కడ ఈ కింది వైపున వచ్చేసి 1.5 ఇంచుల దగ్గరికి మార్క్ చేసుకోండి. ఇక్కడ మనకి హుక్స్ పట్టి కాజా పట్టి వస్తుందన్నమాట, ఫ్రంట్ ఓపెన్స్ వస్తుంది. ఇక్కడ 1.5 ఇంచులు మార్క్ చేసుకోండి. అలాగే రెండవ చివరన సైడ్ వచ్చేసి 1/2 ఇంచ్ దగ్గరికి మార్క్ చేసుకోండి. ఇలా 1/2 ఇంచ్ దగ్గరికి మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు బ్లౌజ్ ఫ్రంట్ పార్ట్ పొడవు మార్క్ చేసుకోవాలి. ఈ పొడవు మార్క్ చేసుకోవడం కోసం మనం కొలత బ్లౌజ్ నుంచి ఏమీ కొలవాల్సిన పని లేదు. మనం ఇందాక బ్యాక్ పార్ట్ కట్ చేసినప్పుడు బ్యాక్ పార్ట్ పొడవు 14 ఇంచులు పెట్టుకున్నాం కదా, ఈ 14 ఇంచులలో ఫ్రంట్ పార్ట్ కోసం ఒక 1 ఇంచ్ తగ్గించేసి 13 ఇంచులు పెట్టుకోవచ్చు ఫ్రంట్ పార్ట్ పొడవు. అదే కొంచెం చెస్ట్ తక్కువగా ఉన్న వాళ్ళకి, చిన్న సైజ్ బ్లౌజ్ వాళ్ళకైతే 1.5 ఇంచులు తగ్గించేసి మార్క్ చేసుకోవచ్చు అనమాట. ఫ్రంట్ పార్ట్ పొడవు అండి నేను చెప్తున్నాను. మీ బ్యాక్ పార్ట్ ఒరిజినల్ లెంత్ ఎంత అయితే ఉంటుందో దాంట్లో చెస్ట్ కొంచెం ఎక్కువగా ఉండి కొంచెం ఉన్న వాళ్ళైతే బ్యాక్ పార్ట్ పొడవు నుంచి 1 ఇంచ్ మాత్రమే తగ్గించుకోండి. చెస్ట్ కొంచెం తక్కువగా ఉన్న వాళ్ళైతే 1.5 ఇంచులు తగ్గించేసి ఫ్రంట్ పార్ట్ పొడవుని మార్క్ చేసుకోవచ్చు బ్యాక్ పార్ట్ లెంత్ నుంచి. ఈ పొడవు కూడా మీరు అటు ఇటుగా మార్క్ చేసుకోకుండా ఈ కింద ఇక్కడ 3 ఇంచులు లేదా చిన్న సైజ్ బ్లౌజ్ అయితే 3 ఇంచుల దగ్గరికి మార్క్ చేసుకోండి. కొంచెం పెద్ద సైజ్ బ్లౌజ్ వాళ్ళైతే 3.5 ఇంచుల దగ్గరికి, జస్ట్ ఇది ఉజ్జాయింపుగా మాత్రమే చెప్తున్నాను, ఇదంత ఇంపార్టెంట్ ఏం కాదు. ఇప్పుడు పైన షోల్డర్ దగ్గర నుంచి ఈ 3.5 ఇంచుల మార్కింగ్ని ఇలా స్ట్రైట్గా చూసుకుంటూ ఫ్రంట్ పార్ట్ పొడవు, నాది బ్యాక్ పార్ట్ పొడవు 14 ఇంచులలో 1 ఇంచు తగ్గించేసి 13 ఇంచులు పెడుతున్నానండి. ఇప్పుడు ఈ 3 డాట్స్ని బేస్ చేసుకుంటూ ఇట్లా ఒక చిన్న రౌండ్ షేప్ లాగా డ్రా చేసుకోవాలి. ఏం లేదండి, చెస్ట్ ఎక్కువగా ఉన్న వాళ్ళకైతే బ్యాక్ పార్ట్ పొడవు 14 పెట్టినప్పుడు ఫ్రంట్ పార్ట్ పొడవు 13 ఇంచులు పెట్టుకోండి. అదే చెస్ట్ తక్కువగా ఉన్న వాళ్ళైతే బ్యాక్ పార్ట్ 14 ఇంచులు పెట్టినప్పుడు ఫ్రంట్ పార్ట్ కోసం 12.5 ఇంచులు పెట్టుకుంటే సరిపోతుంది. ఓకేనా, ఈ విధంగా మార్క్ చేసుకున్న తర్వాత ఈ ఫ్రంట్ నెక్ దగ్గర నుంచి ఫ్రంట్ పార్ట్ని కట్ చేసుకోవాలి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మర్చిపోకుండా ఒక లైక్ అయితే చేసేయండి. మీరు లైక్ చేయడం వల్ల మన వీడియో ఎక్కువ మందికి రీచ్ అవుతుంది, దాని ద్వారా ఎక్కువ మంది నేర్చుకోగలుగుతారు. నాకు కూడా వీడియో పెట్టినందుకు కొంచెం బాగుంటుంది అన్నమాట. ఓకేనా, అలాగే మీరు ఫస్ట్ టైం మన వీడియోస్ చూస్తున్నట్లయితే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ విధంగా ఫ్రంట్ పార్ట్ కూడా కట్ చేసేసుకున్నాం కదా, ఇలా వస్తుందన్నమాట. ఇవి 2 పీసెస్గా ఉంటాయండి, రైట్ సైడ్కి ఒకటి లెఫ్ట్ సైడ్కి ఒకటి అన్నట్టు.
ఇప్పుడు వచ్చేసి షేప్ బెల్ట్లు అవి ఎలా కట్ చేసుకోవాలో చూద్దాం. మొత్తం బ్యాక్ పార్ట్, ఫ్రంట్ పార్ట్, హ్యాండ్స్ కట్ చేసుకున్న తర్వాత ఈ 2 పీసెస్ మిగులుతాయి. ఈ 2 పీసెస్లో ఇందాక నేను మీకు స్టార్టింగ్ బ్యాక్ పార్ట్ కట్ చేసినప్పుడు షోల్డర్ ఎక్కడ కట్ చేసుకోవాలో క్లాత్ చూపించాను కదా, ఇక్కడ మనం షేప్ బెల్ట్ కట్ చేసుకుంటాం. షేప్ బెల్ట్ లూజ్ వచ్చేసరికి ఇక్కడ మనం చెస్ట్ లూజ్ మార్క్ చేసుకున్నప్పుడు ఎగ్జాక్ట్ 10 ఇంచెస్ మార్క్ చేసుకున్నాం కదా, 10 ఇంచెస్కి ఒక 1/2 ఇంచ్ కలుపుకుని షేప్ బెల్ట్ లూజ్ని మార్క్ చేసుకోవాలి. ఇలాగా ఒకవేళ మీరు చెస్ట్ లూజ్ 9 ఇంచులే పెట్టారనుకోండి, 9 ఇంచులకి ఇంకొక 1/2 ఇంచ్ కలుపుకుని 9.5. 8 ఇంచులు చెస్ట్ లూజ్ పెడితే 8 ఇంచులకి ఇంకొక 1/2 ఇంచ్ కలుపుకుని 8.5 అలాగనమాట. ఓకే, లూజ్ వచ్చేసి 8.5 ఇంచులు పెట్టుకున్నాను. హైట్ వచ్చేసరికి ఒక 3.5 లేదా 4 ఇంచులు. క్లాత్ ఎక్కువగా ఉంటే 4 ఇంచులు పెట్టేసుకోండి. క్లాత్ తక్కువగా ఉన్నప్పుడు 3.5 ఇంచులు హైట్ పెట్టండి. ఇలాగా మీకు ఇంకా చెప్పాలి అంటే మీ చెస్ట్ రౌండ్ మొత్తం ఒక 40 ఇంచెస్ సైజ్ బ్లౌజ్ అనుకోండి. 40 ఇంచెస్లో 4వ భాగం 10 ఇంచులు షేప్ బెల్ట్ లూజు ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రాగా కలుపుకుని షేప్ బెల్ట్ లూజ్ని మార్క్ చేసుకోవాలంతే. అర్థమైంది కదా? ఈ విధంగా కట్ చేసుకుంటే చూడండి, లూజ్ వచ్చేసి 10.5 ఇంచులు, హైట్ వచ్చేసి 4 ఇంచులు. షేప్ బెల్ట్కి వచ్చేసి రౌండ్ కట్ చేయాల్సి ఉంటుంది. రౌండ్ వచ్చేసి నేను మీకు స్టిచ్చింగ్ వీడియోలో రౌండ్ షేప్ ఎలా కట్ చేసుకోవాలో క్లియర్గా చెప్తాను. ఇప్పుడు చెప్పి మనము కట్ చేసుకున్నాం అనుకోండి, మీరు షేప్ బెల్ట్ కుట్టేటప్పుడు కన్ఫ్యూజ్ అవుతారనమాట. ఓకే, షేప్ బెల్ట్ని కూడా కట్ చేసుకున్న తర్వాత ఇంకా మిగిలినటువంటి క్లాత్లో మనం మెడ పీసులు కట్ చేసుకోవాలి. ఇది ఎలాగో క్రాస్ కటింగ్లోనే ఉంది కాబట్టి క్రాస్ పీసులు తీసుకోవాలండి. స్ట్రైట్గా కట్ చేసుకోకూడదు. మెడ పీసులు క్రాస్గానే కట్ చేసుకోవాలి క్లాత్ పైన. అలాగే ఒక్కొక్క మెడ పీస్ యొక్క విడ్త్ వచ్చేసి 1 ఇంచ్ ఉండేలాగా మార్క్ చేసుకోవాలి. ఇలా మనకి క్లాత్ ఒక దగ్గర ఒక 5-6 పీసుల వరకు కట్ చేసుకోవాలండి. అంటే నెక్ రౌండ్ మొత్తం ఫ్రంట్ బ్యాక్ అంతా నెక్ రౌండ్కి ఫినిషింగ్ ఇవ్వడం కోసం అనమాట. కొత్తగా నేర్చుకునే వారి కోసం చెప్తున్నాను కాబట్టి నేను ప్రతిదీ చెప్తున్నానండి. మీకు కొంచెం టైలరింగ్ తెలిసిన వాళ్ళైతే స్కిప్ చేసేయచ్చు. ఈ విధంగా మెడ పీసులన్నీ కూడా కట్ చేసేసాను. ఇలా కొంచెం ఎక్కువ క్రాస్ ఉన్న చోట ఈ సైడ్ ఎడ్జ్ని నీట్గా కట్ చేసేసుకోండి. బ్లౌజ్ కటింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది ఫ్రెండ్స్. ఇప్పుడు నేను మీకు హుక్స్ పట్టి, కాజా పట్టి ఎలా కట్ చేసుకోవాలో చెప్తాను. స్టార్టింగ్లో మీకు నేను నెక్ కట్ చేయొద్దని చెప్పాను కదా, బ్యాక్ పార్ట్లో నుంచి ఈ పార్ట్ని కట్ చేసుకుంటే కట్ చేసినటువంటి నెక్ పీస్లో మనకి హుక్స్ పట్టి, కాజా పట్టి 2 వచ్చేస్తాయి అన్నమాట. మీకు ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకునేటప్పుడు కన్ఫ్యూజ్ అవుతారన్నట్టు నేను బ్యాక్ నెక్ని అప్పుడే కట్ చేయొద్దన్నాను. ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకున్న తర్వాత ఈ బ్యాక్ నెక్ని కూడా కట్ చేసేయచ్చు. ఇప్పుడు ఈ పీస్ని ఇట్లా ఓపెన్ చేసేసుకుని ఫస్ట్ మీరు హుక్స్ పట్టి, కాజా పట్టి పొడవు ఒక 9 ఇంచులు లేదా 9.5 ఇంచులు పెట్టుకోండి. క్లాత్ ఇలాగా పెట్టుకున్న తర్వాత ఈ కింద ఈ వేస్ట్ని కట్ చేసేయండి. ఇప్పుడు హుక్స్ పట్టి యొక్క విడ్త్ వచ్చేసరికి 2 ఇంచెస్ ఉండేలాగా మార్క్ చేసుకోండి క్లాత్ యొక్క ఎడ్జ్ దగ్గర నుంచి. అలాగే కాజా పట్టి పొడవు వచ్చేసి 9 ఇంచులు. 8.5 ఇంచులు ఉన్న ఇబ్బంది ఏం లేదండి, కరెక్ట్గా 9 పెట్టాలని ఏం లేదు. అలాగే కాజా పట్టి యొక్క విడ్త్ వచ్చేసరికి 3 ఇంచెస్ అనమాట. హుక్స్ పట్టి కోసం 2 ఇంచులు, కాజా పట్టి కోసం 3 ఇంచులు ఉండేలాగా మార్క్ చేసుకుని ఈ మార్కింగ్స్ దగ్గరికి నేను చూపిస్తున్న విధంగా కట్ చేసేయండి. ఈ బ్లౌజ్ కటింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది ఫ్రెండ్స్. మీకు స్టిచ్చింగ్ వచ్చేసి నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. ఓకేనా? ప్లీజ్ టు లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. హుక్స్ పట్టి, కాజా పట్టి మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఈ వీడియో ఎలా ఉంది, మీకు అర్థమైందా లేదా అనేది కూడా నాకు కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. బ్యాక్ పార్ట్, ఫ్రంట్ పార్ట్, హ్యాండ్స్, షేప్ బెల్ట్లు, హుక్స్ పట్టి, కాజా పట్టి అన్నీ కూడా వచ్చేసాయి కదా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.